హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఉసిరికాయ పచ్చడి పెట్టుకుందామండి. అయితే మనం పచ్చళ్ళు పెట్టుకోవాలన్నా లేదా ఇంట్లో పిండి వంటలు పెట్టుకోవాలన్నా ముందు ఇల్లు శుభ్రంగా తుడుచుకొని గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకొని హెడ్ బాత్ చేసి మనం వాడే మెటీరియల్ అన్నీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత స్టార్ట్ చేసుకోవాలండి. పికిల్స్ అయితే ఊరగాయ అట్లాంటివి అయితే అండి మనం ఏమాత్రం శుభ్రం లేకుండా చేస్తే పాడైపోతాయండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా పేరెంట్స్ అయితే అలా చేసేవాళ్ళండి. అదొక రకమైనటువంటి అంటే శుచి శుభ్రతలతోటి చేసేవాళ్ళు, నేను అలా చూశాను. ఇప్పుడు వచ్చేసి ఉసిరికాయలు వచ్చేసి కేజీ అండి. ఇవి మనం 3 బ్యాచెస్గా ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ మెంతులు ఒక 3 స్పూన్లు, ఆవాలు 5 స్పూన్లు దోరగా వేయించేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే వెల్లిపాయలు కూడా 5 గడ్డలండి పొట్టు తీసి శుభ్రం చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ 1 లీటర్ ఆయిల్ అండి, సన్ఫ్లవరు. 3 బ్యాచెస్గా మనం ఉసిరికాయలన్నిటిని కూడా బాగా దోరగా వేయించుకుందామండి. మరి కచ్చాపచ్చాగా ఉడికిస్తే అండి టేస్ట్ బాగుండవు. కాకపోతే వేగాలి, బాగానే వేగాలి, మాడకుండా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఉసిరికాయలను నూనెలో వేయించుకోండి. ఆ తర్వాత దీనికి వచ్చేసి నిమ్మకాయలు వచ్చేసి 3 అండి కట్ చేసి రసం పిండేసి పక్కకు పెట్టుకున్నాను. మనం ఆయిల్ ఇంకా ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే స్టోర్ ఉన్న ఆయిల్ ఎక్కువగా వాడొద్దు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఉసిరికాయలు 3 బ్యాచెస్గా నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వచ్చి కారం వచ్చేసి 1/2 కేజీ వేసుకున్నానండి. మళ్ళీ అదే 1/2 కేజీ గ్లాస్ తోటి హాఫ్ వేసుకున్నానండి. అలాగే సాల్ట్ వచ్చేసి సరిపడా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోకండి. సాల్ట్ తక్కువైతే మనం కలుపుకోవచ్చు. అలాగే మెంతులు ఆవాలు కూడా మిక్సీ పట్టింది వేసుకున్నానండి. వెల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టింది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నూనె చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకుందామండి, వేడి మీద యాడ్ చేసుకోవద్దు. అలాగే నిమ్మకాయలు కూడా ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి, పేస్ట్ అంతా కూడా. చేత్తో నేను అది వీడియో చూపించలేదు, ఎందుకంటే నేనే వీడియో తీసుకున్నా కాబట్టి. మీరు బాగా మొత్తం అన్నీ మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా చేత్తో కలుపుకోండి. అలాగే చట్నీ చల్లారిన తర్వాతనే మనం నిమ్మకాయ యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా వేడి పదార్థాల్లో నిమ్మకాయ పిండుకోకూడదు. అందువల్ల మనం చట్నీ చల్లారిన తర్వాత 3 నిమ్మకాయలు రసం పిండేసి యాడ్ చేశానండి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అండి. నాకు చాలా అంటే చాలా బాగా పెట్టడం వచ్చండి. ఓన్లీ ఇది 1 కేజీనే పెట్టాను, మళ్ళీ పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.